నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెంలో ప్రజా దర్బార్, సత్వర పరిష్కారానికి అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా యోగా మాసోత్సవాలు, రాజమండ్రిలో ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. అనకాపల్లిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి, సినీ గేయ రచయిత రామజోగయ్యకు పురస్కారం. పల్లెపల్లెల్లోనూ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం, గోలుగొండ మండలంలో తిరంగా ర్యాలీ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యల్ని పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రజా దర్బార్లను నిర్వహిస్తున్నారు. ఇవాళ కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెంలో నిర్వహించిన దర్బార్ సమస్యల పరిష్కార వేదికగా నిలిచింది. ప్రభుత్వ విప్ యనమల దివ్యపై నమ్మకం. ఏళ్ల తరబడి మూలుగుతున్న సమస్య ఆమె చెవిని వేస్తే ఇట్టే పరిష్కారం అవుతుందన్న బలమైన నమ్మకం. అందుకే జోరున కురుస్తున్న జడివానలో తడిసి ముద్దైన జననేత్రి యనమల దివ్య ప్రజా దర్బారుకు తరలివచ్చారు కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెం ప్రజలు. ఇవాళ మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకవరెడ్డి రమేష్ అధ్యక్షతన కేఈ చిన్నయ్యపాలెంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్ కు హాజరయ్యారు. జోరు వానలో సైతం ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీనియర్ నాయకులతో పాటు మండల నాయకులు పెద్దకోట భాస్కర్, గొర్లి అచ్చినాయుడు, దంతులూరి చిరంజీవిరాజు, వెలగా వెంకటకృష్ణారావు, పెనుమచ్చు నాగేశ్వరరావు, పోతల సూరిబాబు, ఎర్ర చెలసత్యనారాయణ, షేక్ జానీ, అంకవరెడ్డి బుల్లిబాబు, రుత్తల సత్యసీతయ్య, చిటికల సత్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, బయలపూడి శ్రీరామ్మూర్తి, కొండయ్య, బాపిరాజు, గాది రాము తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే యనమల దివ్య గారి అధ్యక్షతన కేఈ చిన్నయ్యపాలెం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి జోరున వర్షం కురిసిన ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద మక్కువతో, యనమల దివ్య గారి మీద ఆప్యాయతతో, చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఎక్కడికి కదలకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినందుకు గ్రామ ప్రజలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామం మన తూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి యనమల దివ్య గారు కుండపోత వర్షం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కోటనందూరు మండలంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మా గ్రామం ఇచ్చేసి, అదే విధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళలు కానీ, అదేవిధంగా రైతులు, వీళ్ళందరూ ప్రజల అందరి దగ్గర ఇతర వర్షంలోనూ కూడా వారు వినతపట్ట. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2025 థీమ్ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. జూన్ 21వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రిలో ప్రారంభించారు. కలెక్టర్, జిల్లా ఎస్పీలతో కలిసి యోగాంధ్ర ప్రదేశ్ కర్టెన్ రైజర్ ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఆరోగ్యం మహాభాగ్యం. అందుకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. ఆర్థిక శాస్త్ర, సాంకేతిక పరంగా భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినట్టే సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే యోగాను ప్రపంచ దేశాల సరసాన నిలపాలన్నది ప్రధాని మోదీ యోచన. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 థీమ్ పేరిట యోగా మాసోత్సవాలను నిర్వహిస్తుంది. జూన్ 21 యోగా దినోత్సవం వరకు యోగాపై లోతైన అవగాహన కల్పించేందుకు మాసోత్సవాలను నిర్వహిస్తూ దైనందిన జీవితంలో యోగా ఓ వ్యాప్తంగా భావించేలా మాసోత్సవాల్లో ప్రాధాన్యత కల్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాజమండ్రిలో యోగా మాసోత్సవాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. స్థానిక గౌతమి ఘాట్ వద్ద జరిగే యోగాంధ్రప్రదేశ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ యోగాభ్యాసం తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి, మన విశాఖపట్నానికి ఇచ్చేసినటువంటి సందర్భంలో ఈ ఎన్నవడంతో మనందరం కూడా ప్రపంచంతో ఒకటే. ఈరోజు యోగాంధ్ర కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ కి వచ్చిన మన ఎస్పీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, జేసీ గారికి, ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేస్తూ వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వస్తున్న వాళ్ళకి
పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో మనం ఇంటర్నేషనల్ యోగా డే ఆరోగ్యమే సంపద అని ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, శారీరక శ్రమకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ కోరారు. యోగా మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి ప్రారంభ వేడుకలను బొజ్జన్నకొండ వద్ద ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణరావు, ఇన్ఛార్జ్ ఆర్డీఓ వై శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, జిల్లా ఆయుష్ మెడికల్ అధికారి డాక్టర్ శిరీష, అనకాపల్లి మెడికల్ అధికారి కె లావణ్య, ఆయుష్ శాఖ డాక్టర్లు, సిబ్బంది, యోగా లైఫ్ ఫౌండేషన్లు, యోగా శిక్షకులు, సాధకులు, జిల్లా క్రీడా సాధికార సంస్థ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు మన వృక్షాసనం అనేది ప్రోటోకాల్లో ఉన్న ఆసనాన్ని మనం ఇక్కడ 2 చేతులు కంప్లీట్ గా పైకి పెట్టి ఇలా. వెరీ గుడ్, అందరూ చాలా బాగా చేశారండి. ఒక 20 కౌంట్స్ ఉండడానికి అందరూ ట్రై చేయాల్సిందిగా కోరుతున్నాం. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. చేతులు కింద పెట్టి నీస్ బెండ్ చేసి రైట్ లెగ్ అనేది బ్యాక్ తీసుకెళ్ళండి, లెఫ్ట్ లెగ్ అనేది బ్యాక్ తీసుకెళ్ళండి. అందరూ పర్వతాసనం చేయండి, అశ్వసంచలనాసనం కాదు, పర్వతాసనం. 2 లెగ్స్ బ్యాక్ తీసుకెళ్ళండి, 2 లెగ్స్ బ్యాక్ కంప్లీట్ గా ఇలా చేయండి. అందరూ అక్కడ హోల్డింగ్ ఉండండి. ఇది ఈజీగా ఉంటుంది, అందరూ చేయొచ్చండి, ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. సింపుల్ పోస్టర్స్ అన్ని ఈ రోజే యోగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ ఆసనాలన్నీ చేయొచ్చు. మీకు ఏం ప్యాంక్రియాస్ అనేది యాక్టివేట్ అవుతుంది. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ చుట్టూ ఇలా పెట్టి ఎంతవరకు వస్తే అంతవరకు క్యాచ్ చేయండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ని వెనక్కి పెట్టండి. ఓకే, రిలాక్స్. అందరూ వజ్రాసనం చేయాలి. ఇట్స్ మెడిటేషన్ పోస్టర్ అండి, ఇట్స్ ప్రోటోకాల్ యోగా పోస్టర్. ప్రతి ఒక్కరూ చేయాలి. ఎప్పుడు యోగా చేయడం మొదలు పెట్టానో బ్యాక్ పెయిన్ అనేది లేదు అట్లీస్ట్. సో మీ అందరికీ నేను కోరుకుంటున్నది ఏంటంటే, మన బాడీలో అంటే లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అన్నది ఫిట్నెస్ కాదు, మీ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది అన్నది ఫిట్నెస్. అది ఉండాలంటే ప్రాపర్గా మనం డైలీ స్ట్రెచ్చింగ్ చేయాలి. అది మీరు జిమ్కి వెళ్ళి చేస్తారా, యోగాగా చేసుకుంటారా, ఇంట్లో చేసుకుంటారా అన్నది డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్. కానీ అందరూ ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అయినా మీకోసం మీరు స్పెండ్ చేయాలి అని మీ అందరినీ కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆయుష్ అండ్ మా మెడికల్ ఆఫీసర్స్ తరఫు నుంచి ముందుగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు యోగాంధ్ర యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. దాని ప్రక్రియ అంతా కూడా రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే శిరీషాదేవి అధ్యక్షతన రంపచోడవరం నియోజకవర్గ మహానాడు తమ్ముళ్ల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా జరిగింది. మన్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మహానాడులో పలు తీర్మానాలను ఆమోదించారు. పోలవరం ముంపు ప్రభావిత గ్రామాల్లో సమస్యల నుంచి గట్టెక్కించడంతో పాటు మన్యం సమస్యలకు మంగళం పలుకుతామని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి భాస్కర్ మహానాడు సాక్షిగా అడవి బిడ్డలకు భరోసా ఇచ్చారు. శిరీషాదేవి అధ్యక్షతన రంపచోడవరం నియోజకవర్గ మహానాడు జరిగింది. తొలుత పార్టీ నాయకులతో కలిసి ఆమె ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. విజయ్ భాస్కర్ తో పాటు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అనంతరం మహానాడులో పలు తీర్మానాలు ఆమోదించారు. మన తెలుగుదేశం ప్రభుత్వం మరొకసారి మన రంపచోడవరం నియోజకవర్గంలో 15 సంవత్సరాల తర్వాత వచ్చింది. మీ అందరిలో కొంచెం నిరాశ ఉన్నదన్నది వాస్తవమే. కానీ 10 సంవత్సరాలు పాలించిన రాక్షసుడి యొక్క మూలాలు ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి. మీ అందరికీ వేదికపై నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఇంకో 2-3 నెలల్లో ఈ నరరూప రాక్షసుడు అత్తారింటికి వెళ్ళబోతా ఉన్నాడు. ఇంకా వాడు తోకలు ఉన్నాయి గ్రామాల్లో, ఇంకా అక్కడక్కడ రెచ్చిపోతా ఉన్నాడు. వీడు సెంట్రల్ జైలుకు పోతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి అని మరొకసారి ఈ వేదికపై వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. మీరందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా నేనుంటే నియోజకవర్గం మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. అదే స్థానిక ఎన్నికల్లో కూడా మన కూటమి తరపున నిలబెట్టినటువంటి వ్యక్తి సర్పంచ్ గా అయితే గ్రామాల నుంచి కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. అది జరగాలంటే మీరందరూ కష్టపడి పని చేయాలి. మరి ఎలాగైతే
మా శిరీషమ్మ ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మీరందరూ ఎట్లాగైతే ఓట్లు వేశారో అట్లాగే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మీరందరూ కష్టపడాలి. మీ యొక్క కృషికి నేను మీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. ఎందుకంటే ప్రాంతాల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి ముఖ్య లక్ష్యం కనుక అది అభివృద్ధి చెందితే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు పెట్టడానికి కానీ అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి జరగాలంటే వీటి ద్వారా జరిగితే కనుక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త 100 నుంచి 500 ఓట్లు వేయించే సామర్థ్యులు ఉన్నారు నాకు తెలుసు. ఎందుకంటే మీరెవరు డబ్బులు ఇస్తాము, ఈరోజు మహానాడు జరుగుతుంది అక్కడికి రండి అంటే వచ్చిన వాళ్ళు మీరు కాదు. అనకాపల్లి జిల్లాలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నాయి. ఉగ్రమూకలను తరిమి కొట్టడంలో భారత సైన్యం ధైర్య సాహసాలను కీర్తిస్తూ జెండా పండుగలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా గోలుకొండ మండలం ఎల్లవరంలో తిరంగా ర్యాలీ జరిగింది. ర్యాలీని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రారంభించారు. పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అమాయక ప్రజలపై దాడి చేసిన ఘటనపై ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ధీటైన సమాధానం చెప్పారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. గోలుకొండ మండలం ఎల్లవరంలో బుధవారం సింధూర్ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు దేశాన్ని రక్షణగా ఉంచే కూటమిని అధికారంలో నిలిపేలా తమ వంతు పాత్ర పోషించారన్నారు. తన సైనికులు సైతం పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా ఎదురొడ్డి పోరాడారని కొనియాడారు. జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడే సైనికుల రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన వంతు సహకారం అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. మనమంతా ముందుకు వచ్చి మరిన్ని విరాళాలు ప్రకటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతల చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్, అడిగర్ల అప్పలనాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ సందర్భంగా ఈ తిరంగ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు పిరికి పందుల్లాగా. దమ్ముంటే సైనికుల మీద యుద్ధం చేయడానికి రావాలి, కానీ అమాయకులు పాపం మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు, కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు, అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్లోని మన అందరం కూడా సెలవులకు వెళ్ళొచ్చు కదా, కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోళ్ళలాగా మెంటలెక్కిన వాళ్ళలాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేశారు. వాళ్ళకి ఏ పాపం తెలుసు పాపం. ఒక భార్య వాళ్ళ భర్తను చంపుతున్న కళ్ళతో చూసి ఏమయ్యా మా చంపుతున్నావు, నన్ను చంపే అంటే ఆ టెర్రరిస్ట్ వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఆమె వచ్చి నరేంద్ర మోడీకి చెప్తే ఈ రోజు ఈ దేశ భద్రత కోసం నిలబడిన ఏకైక దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు శ్రీ గణేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాణం అవుతున్న ఫ్రైడే చిత్ర యూనిట్ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న జిఎస్ఆర్ గ్రాండ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాకు చెందిన హీరోయిన్ దియారాజ్ తో పాటు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లి సెంటిమెంట్ తో తీస్తున్న సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులు దోచుకునేలా ఫ్రైడే చిత్రం ఉంటుందని అన్నారు. విమర్శకుల మన్ననలు పొందే విధంగా ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుందన్నారు. హీరోయిన్ దియారాజ్ మాట్లాడుతూ జిల్లా వాసులందరూ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందన్నారు. అనంతరం చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు, గురాణా చారిటబుల్ ట్రస్ట్ అధినేత, జనసేన సీనియర్ నాయకులు గురానా అయ్యలు, పార్వతీపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆదాడ మోహన్ రావు, హీరోయిన్ దియారాజ్ దర్శక నిర్మాతలకు సత్కరించి అభినందించారు. అని చెప్పి మేము కోరుకుంటూ మరి విజయనగరంలోని ఎవరు యంగ్ టాలెంటెడ్ వచ్చినా ఈ సినిమాని మరి మీడియా మిత్రులు ముందుకు తీసుకుని వెళ్ళి వీళ్ళందరికీ కూడా సినిమాలు తీయాలని చెప్పి నేను ఆయన్ని కోరుకుంటున్నాను. మరి డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ తీసే స్థాయిగా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా వారికి సపోర్ట్గా మేము ఉంటాం, అలాగే మీరందరూ కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ. నమస్కారం అండి. ముందుగా నా పేరు దియారాజ్ పాలకొండ. నాది విజయనగరంలో చీపురుపల్లి అనే గ్రామం అండి. నేను ఇదివరకు చాలా మూవీలు చేశాను.
జాతర అనే మూవీ నాది ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, అది కూడా థియేటర్కి ఇచ్చారు. కాకపోతే కొంచెం తక్కువ దాంట్లో నాకు అప్పుడు ఇంత మీడియా తెలియక కొంచెం తక్కువ దాంట్లో ప్రమోషన్ చేయడం జరిగింది. అది ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్లో ఉంది జాతర అనే మూవీ, అమ్మవారిది అది కూడా. ఇప్పుడు ఫ్రైడే అనే మూవీ నేను చేశాను, ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. దాంట్లో ఒక సాంగ్ మంచిగా రిలీజ్ అయింది, దాన్ని మన అనిత గారు అనేది రిలీజ్ చేయడం జరిగింది అమ్మ సాంగ్ని. కానీ ఇప్పుడు మెయిన్ వచ్చేసరికి ఫ్రైడే మూవీ అండి, మూవీ పేరు ఫ్రైడే. దాంట్లో నేను మెయిన్ లీడ్గా హీరోయిన్గా చేయడం జరిగింది. అది మన ఊరి నుంచి వెళ్ళి చేయడం జరిగింది. చాలామంది వర్క్ చేశారండి, ఇందులో పెద్ద పెద్ద నటులు ఉన్నారు, చిన్న నటులు ఎవరూ లేరు. అలానే అంత పెద్ద నటుల మధ్య నన్ను హీరోయిన్గా పెట్టి చేశారు, మన ఊరి నుంచి తీసుకెళ్లారంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని నమ్మి మమ్మల్ని అంత దూరం హైదరాబాద్ అని తీసుకెళ్ళి మాకు అంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి. అమ్మ అనేది ఒక ఎమోషన్, దాంట్లో అమ్మ మనకి కన్నప్పటి నుంచి ఎంత ఆవిడ గుండెల మీద మోసి మనని పెంచుతుందా అనేదే మనం ఆ సాంగ్లో చూపించాం. అందులో నేను అమ్మ పాత్రను తీసుకున్నాను. నా ఏజ్కి తగ్గట్టు పాత్ర కాకపోయినా నాకు అది డెప్త్ నచ్చి నేను ఆ పాత్ర తీసుకోవడం జరిగింది. ఇంకా సినిమా విషయానికి వస్తే మా ప్రొడ్యూసర్ గారు అమ్మ సెంటిమెంట్ అని చెప్పేటప్పటికి ఇది కంపల్సరీ మేము నిర్మిస్తామని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సినిమా వచ్చి కంప్లీట్ ఫ్యామిలీకి అలాగే యూత్కి అందరూ వచ్చి చూసేటట్టు ఇంకొక చిన్న మెసేజ్ని చెప్పట్లేదు కానీ చూస్తే అర్థమయ్యేటట్టు చెప్తున్నాము. పురాణాల్లో మనం చూసుకుంటే అభిమన్యుడు కడుపులో ఉండే సగం కథను విని పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కడుపులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి బయట నుంచి ఏం మాట్లాడినా ఏమున్నా వినపడతాయి అని అర్థం. అదే కంటెంట్తో మేము సినిమాలోకి వచ్చాం. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే బయట తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేకపోతే వినకూడనివి విన్నవి ఏమన్నా ఉంటే ఆ మదర్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది లేదా ఆ బేబీకి బయటకు వచ్చాక ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనే కంటెంట్ మీద సినిమా ఉంటుంది. ఈ సినిమా అనేది చాలా చిన్న సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. 3 నెలలు తీద్దాం అనుకున్నాం, కానీ సినిమా వచ్చేసి 15 నెలలు చేసాం. ఇక్కడ వైజాగ్లో ఒక 21 డేస్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్లో 55 డేస్ చేయడం జరిగింది. మొన్ననే మదర్స్ డే రోజు సందర్భంగా మన అనితమ్మ గారితో ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక 2 నెలల్లో మీ ముందుకు సినిమా తీసుకురావడం జరగబోతుంది. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఫ్రైడే సినిమా మొన్న ఓమిష్ అనిత గారు మదర్ డే రోజు రిలీజ్ చేయడం జరిగింది సాంగ్. ఎందుకంటే ఈ సినిమా చాలా చక్కగా వచ్చింది, అమ్మ సెంటిమెంటు. అలాగే హీరోయిన్ గారు దివ్యరాజు గారు, అలాగే శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు, అలాగే ఈశ్వరరావు గారు ప్రొడ్యూసర్ గారు. అలాగే ఈరోజు విజయనగరంలో పెద్ద కారణం ఏంటంటే మన చివరిపల్లి నుంచి మన నియోజకవర్గం నుంచి కేటుగాళ్లు అనకాపల్లి జిల్లా పోలీసులకు చిక్కారు. జిల్లాలో 2 వేర్వేరు కేసులకు సంబంధించి జిల్లా ఎస్పీ మీడియాకు వివరించారు. అనకాపల్లి, చోడవరం, సబ్బవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 వరుస దొంగతనాలకు పాల్పడిన దేవుడు నాయుడుని అరెస్ట్ చేసి 8 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నర్సీపట్నం, శారదానగర్ ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన నిందితులను కూడా అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10 తులాల బంగారు, మరొక 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో ఈరోజు 2 చోట్ల నర్సీపట్నం టౌన్ ఏరియా ఇంకా అనకాపల్లి రూరల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్యాచెస్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రికవర్ కూడా చేయడం జరిగింది. దానికోసం మీడియా ఫ్రెండ్స్ అందరికీ పిలవడం జరిగింది. ఫస్ట్ ఇది నర్సీపట్నం టౌన్ కేసు సంబంధించి ఈ 16th తారీఖున లాస్ట్ 4 days బ్యాక్ ఒకటి హౌస్ బ్రేకింగ్ ఫ్రమ్ రాబరీ రిపోర్ట్ అయింది శారదానగర్ కాలనీ నర్సీపట్నం టౌన్ ఏరియాలో. అక్కడ ఒక ఎల్డర్లీ లేడీ లక్ష్మి గారు 76 years ఓల్డ్, ఆమె ఇంట్లోనే ఒకరే ఉంటారు. అతని మీద ఎదురు మాస్క్ పర్సన్స్ వచ్చి దాడి చేశారు. అండ్ టోటల్ 10 tolas ఆఫ్ గోల్డ్, బ్యాంగిల్స్ అండ్ మిగతా అన్ని గోల్డ్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ కేసు ఈరోజు మనం డిటెక్ట్ చేయడం జరిగింది.
టోటల్ 3 అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. ఇందులో 2 మెంబర్స్ ఎవరైనా హౌస్కి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అక్యూజ్ నెంబర్ 1 and 2 బోత్ ఆర్ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా శారదా నగర్ కాలనీలోనే ఉంటారు, నర్సీపట్నం టౌన్ ఏరియాలో. ఏజ్ 22 years and 20 years. ఇంకా ఒక అక్యూజ్ నెంబర్ 3 ఈ A1 తాలూకా మదర్ ఇన్ లా నారాయణ, ఆమెని కూడా జరిగింది. షీ ఈస్ ద రిసీవర్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇంకా హౌస్ హెల్ప్ గానే శారదా నగర్ ఏరియాలో పని చేసుకుంటారు. మనకి ఇంటర్రోగేషన్లో, ప్రిలిమినరీ ఇంటర్రోగేషన్లో ఏం తెలిసింది, దట్ కంప్లైనెంట్ అంటే ఎవరు హౌస్ మీద దాడి చేయడం జరిగింది. షీ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ దిస్ హౌస్ లేడీ, అక్యూజ్ నెంబర్ 3. అది ఆపర్చునిటీ యూజ్ చేసి ఆమె రెక్కీ చేసుకున్నారు హౌస్కి. అండ్ అక్యూజ్ నెంబర్ 1 and 2కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఎక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి, ఎలా దాడి చేసుకోవాలి, ఎంత గోల్డ్ వాళ్ళు తీసుకోవచ్చు, అన్ని ఇన్ఫర్మేషన్ ఆమె ఇచ్చారు. సో ఈరోజు ముగ్గురికి బలిగంతం జంక్షన్ నర్సీపట్నం టౌన్ ఏరియాలో పట్టుకోవడం జరిగింది. సాంస్కృతిక నగరంగా పేరెన్నికగన్న రాజమహేంద్రవరానికి పునర్వైభవం తీసుకొస్తామన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంపై కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామమని, ఇందుకు సహకరించిన ఐటీ మంత్రి నారా లోకేష్, సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత వైకాపా పాలకులు నగరం ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం హయాంలో నగరం కల్చరల్ హబ్ గా సరికొత్త సొగసులు అందుకుంటున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్. ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో రాజమండ్రి నగరంలో కళా సాంస్కృతిక మకుటానికి మణిహారంగా నిలుస్తుంది ఈ యూనివర్సిటీ. ప్రస్తుత స్థితి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉండేది. విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 3 క్యాంపస్లు కలిగి ఉన్నాయి. సాహిత్య పీఠం రాజమహేంద్రవరం, సిద్ధేంద్ర కళాక్షేత్రం కూచిపూడి, చరిత్ర సంస్కృతి పురావస్తు పాఠశాల శ్రీశైలం. ఈ 3 అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం 3 క్యాంపస్లు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 వచ్చినప్పుడు ఈ విశ్వవిద్యాలయాన్ని 10th షెడ్యూల్లోని పేర్కొబడింది. 10 సంవత్సరాలు పూర్తయిన తరువాత విశ్వవిద్యాలయం ఇంకా విభజించబడాల, కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల విభజించబడాల. కానీ 24-25 విద్యా సంవత్సరం గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న విద్యార్థులకే నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఆంధ్రలో ఉన్న విద్యార్థులు అక్కడ మనం అప్లై చేసుకునే అవకాశం కల్పించాల. ఎప్పుడు ఇచ్చారా నోటిఫికేషన్ తెలంగాణ వాళ్ళు? 1/6/2024 అంటే 1/6/2024 నాడు 24-25 విద్యా సంవత్సరం గాను తెలంగాణ వాళ్ళు ఆంధ్ర విద్యార్థులు ఎవరూ కూడా ఈ యూనివర్సిటీలోని ప్రొవిజన్ కల్పించకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కేవలం తెలంగాణ వాళ్ళ బిడ్డల వరకే ఆలోచించారు, ఎందుకంటే 10 సంవత్సరాలు విభజన చట్టం అయిపోయింది కాబట్టి. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి వేడుకలు అనకాపల్లిలో ఘనంగా జరిగాయి. సిరివెన్నెల చిత్రపటానికి ఎమ్మెల్యే కొణతాల సాహితీవేత్తలతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సిరివెన్నెల పురస్కారాన్ని రామజోగయ్య శాస్త్రికి ప్రదానం చేశారు. తెలుగుపాట ఉన్నంత వరకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సజీవంగా ఉంటారని సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. అనకాపల్లి నూకాలమ్మ ఆలయ సమీపంలోని కళ్యాణ మండపంలో సిరివెన్నెల 70వ జయంతి జరిగింది. స్థానిక సిరివెన్నెల కళాపేతం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రికి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా సీతారామ శాస్త్రి స్మారక పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత మాట్లాడుతూ సిరివెన్నెల శిష్యుణ్ణి కావడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. కొనతాల రామకృష్ణ, సత్యారావు మాస్టర్, కవి ఎర్రప్రగడ రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వెంకటశాస్త్రి అధ్యక్షత వహించారు. సీతారామ శాస్త్రి సోదరుడు చెంబోలు శ్రీరామ శాస్త్రి రచించిన మనిషికి మరమ్మత్తు పుస్తకాన్ని కొనతాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. సినీ దర్శకుడు భీమలశెట్టి చిన్ని, భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, నాయకులు కాడ్రేగుల శ్రీరామ్, దూలం గోపి, నూకాంబిక టెంపుల్ చైర్మన్ పీలా నాగశ్రీను, సకల గోవింద్, చగరం నాగేశ్వరరావు, పూసపాటి భరత్ బాబు, వేగి గోపి, గంటి రవికుమార్, కొడుకుల శ్రీకాంత్,
శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం జన్మనిచ్చినటువంటి ప్రాంతంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఒక చిన్న బహుమతిగా తీసుకోవాలి. ఎందుకంటే మనంతా కూడా గర్వంగా ఈ ప్రాంతం జన్మనిచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నారన్నది చాలా గర్వకారణం. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అనకాపల్లి. చాలా మంది తెలియని విషయం కూడా ఇది. అంటే శ్రీలక్ష్మణరావు సందర్భంలో ఉన్నారు. నేను దేశానికి ప్రధానమైన ఆ తల్లికి బిడ్డలైన ఇక్కడ పుట్టి హిమాలయ పర్వతాలంతా ఎత్తు పెరిగి సాహిత్య రంగాన్ని సజీవంగా నిలబెడుతూ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి కొత్తపేట మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ సుబ్బరాజు కుమారుడు వెంకటకృష్ణంరాజు కుటుంబ సభ్యులు 22 లక్షల విలువైన 209.84 గ్రాముల బంగారు పంచపాత్రలు 318 గ్రాముల వెండి కంచం బహూకరించారు. వీరికి దేవస్థానం అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు స్వామివారి చిత్రపటం అందించి అభినందించారు. వీటిని స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కూడా శ్రద్ధగా ఆరంభించండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెంలో ప్రజా దర్బార్, సత్వర పరిష్కారానికి అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా యోగా మాసోత్సవాలు, రాజమండ్రిలో ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. అనకాపల్లిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి, సినీ గేయ రచయిత రామజోగయ్యకు పురస్కారం. పల్లెపల్లెల్లోనూ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం, గోలుగొండ మండలంలో తిరంగా ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.